హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మీనా కొప్పుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. కాకరకాయ చేదుగా రాకుండా రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. తినడం అలవాటు చేసుకుంటారు. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి వారానికి ఒక్కసారైనా కాకరకాయ తినడానికి ట్రై చేయండి. కాకరకాయ చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ 1/2 kg. కాకరకాయని ఇలా పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఆనియన్స్, పుట్నాలు, ఎండు కొబ్బరి, ఎల్లిపాయ 1. ఇప్పుడు కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాలు యాడ్ చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం యాడ్ చేయాలి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు ఎల్లిపాయ పొట్టు తీసుకొని పెట్టుకున్నది యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయ్యాక ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక 1 కప్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా వేడి చేయాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక సైడ్కి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేయాలి. ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వండి. కాకరకాయ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చాక మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేయాలి. పౌడర్ వేసాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేయండి. ఆనియన్స్ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాకరకాయ కర్రీ రెడీ అండి. చాలా వెరైటీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ కర్రీని తింటారు. ట్రై చేసి చూడండి, పక్కా ఇష్టపడతారు ఈ కర్రీని. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.